సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరో కొన్ని రోజులు అయితే ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఇద్దరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? కూటమి ప్రభుత్వమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు? ఏ ప్రభుత్వం వస్తే మా ఆటో డ్రైవర్కి న్యాయం జరుగుతుందండి, అది చెప్పండి. తెలుగుదేశం వస్తే న్యాయం జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి వస్తే న్యాయం జరుగుతుందా? నేను ఏ పార్టీ కాదు. గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఫేవర్ నేను. ఏమండి, ఇప్పుడు పరిపాలన విధానాన్ని బట్టి ఎవరికి ఓటు వేయాలో అర్థం కావడం లేదు. పథకాలు ఇస్తున్నారు. నేను ఆటో వేసుకొని నా ఒక భార్య ఇద్దరు పిల్లలు పెంచుకుంటున్నాను. ఏదో అప్పు ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు పథకానికి తెలుగుదేశం హాయంలో స్కీము పెడితే సెలక్షన్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో సెలక్షన్ అయింది. నీకు నీ ఇల్లుకి చోటు సెలక్షన్ కాగితం ఇచ్చారు. తర్వాత మళ్ళీ అది మళ్ళీ శాంక్షన్ అయిందని ఇంటికి వచ్చి అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే ఇంటి కాడికి వచ్చి ముగ్గులేసి ఫోటోలు తీసి అన్నీ చేసి మళ్ళా తర్వాత వాలంటీర్లు ఏమొచ్చి మీకు లోన్ క్యాన్సిల్ అయిపోయిందని అన్నారు. మరి లోన్ క్యాన్సిల్ అయిపోతే ఎందుకు వచ్చి ఫోటోలు తీసుకున్నారండి అని అంటే తర్వాత ఏమైంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాగితం పంపించారు. మీకు లోను డబ్బులు శాంక్షన్ అయింది, 2,50,000 రూపాయలు మీకు అందినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కాగితం వచ్చింది. ఓ పైసా ఇవ్వలేదు. 190 రూపాయలు అప్పుడు సిమెంట్ బ్యాగ్ అప్పుడు కట్టుకోవడం మొదలెట్టిన ఇల్లు 450 రూపాయలు అయ్యేటప్పటికి పూర్తయింది. అప్పుడు మా కష్టం చూడండి ఎలాగుంటుంది. అది ఇల్లు కట్టుకోవాలని 32 గజాలు ఉన్న ఇల్లు నాది. మరి తేడా వాలంటీర్లతో తేల్దాం, ఈ కార్పొరేషన్లతో తేల్దాం, ఈ రాజకీయ నాయకులతో తేల్దాం, ఎవరితో తేలం. కాకపోతే భారం అంటూ మా మీదే పడుతుంది. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా సార్, పథకాలు వస్తున్నాయి మీకు? మా పథకం ఒక్కసారి వచ్చిందండి. ఈ బండి టికెట్లన్నీ పోల్సులో పెట్టుకున్నాం. మా చెన్నైలోనే పెద్ద ఇంటికి వెళ్ళి మారితే వాళ్ళేమో ఏసీ పెట్టుకున్నారు అద్దెగుండోళ్ళు. మా పేరులో ఉంది కనుక మీరే ఎక్కువ కాల్ చేస్తారండి, 300 యూనిట్లు కలుస్తామని. మాకు అమ్మ ఒడి లేదు, డ్వాక్రా లేదు. నెక్స్ట్ ఇది వాహన మిత్ర ఒక సంవత్సరం ఇచ్చారు. మరుస సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు, మరి ఏ సంవత్సరం లేదు. మీరు ఆటో తోలుతారు కదా సార్, కిరాయిలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? కిరాయి అంటే ఏం చెప్తాం సార్, కొద్ది కేసులు మట్టు తగ్గినాయి. పోలీసు వాళ్ళకి వాళ్ళు రోడ్డు మీద పోతారు, మేమే రోడ్డు మీద పోతాం. మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా కనికరిస్తున్నాం, అది సంతోషం. మిగతా ప్రభుత్వంతో పోల్చుకుంటే మట్టుకి ఏదో కొద్దిగా ఊరట కొంచెం కలిగినట్టు లెక్క వేసుకోండి. మరి ఈసారి ఎవరో బెటర్ అనుకుంటున్నారు మీరు, చంద్రబాబు గారు జగన్ గారు? ఎవరు బెటర్ అంటే ఏంటి చెప్తాను సార్, ఓ మాట చెప్పమంటారా? పెద్ద కులత్తులు ఎవరు చదవకూడదు, గట్టి చదవకూడదు. నా కొడుకు లెక్కలో 99 మార్కులు వచ్చాయి. పాలిటెక్నికల్ పరీక్షలు అయితే 3,000 ర్యాంక్ వస్తే, మా అబ్బాయి దగ్గర లెక్కలు నేర్చుకున్న వాడికి 96,000 ర్యాంక్ వచ్చింది. వాడు ఎస్టీ అంట దేవుడు అంటే గవర్నమెంట్ పెట్టారనమాట. వారికి అన్నీ ఇచ్చారు. మా అబ్బాయికి ఏమో లాస్ట్లో జనరల్ కెమికల్ ఒకటి ఇచ్చారు. అంటే చదువుకున్నాడు పెద్ద కులస్తులు చదువుకోకూడదు, చదువుకున్న భారతదేశంలో ఉండకూడదు, విదేశాల్లో పోవాలి. ఎందుకంటే చదువు అక్కడ గుర్తిస్తున్నారు, ఇక్కడ గుర్తించట్లేదు. ఏ ప్రభుత్వం అయితే మెరిట్కి వాల్యూ ఇస్తుందో అదే నిజమైన ప్రభుత్వం, దానికైనా ఓటేస్తాను. అప్పుడు దాకా నాకు ఎవరు బుద్ధి పుడితే వాళ్ళకే వేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమంటే అక్కడికి వెళ్ళిందా చెప్పలేను, చంద్రబాబు నాయుడుకి ఏమంటే అక్కడికి వెళ్ళిందా చెప్పలేను, పవన్ కళ్యాణ్కి ఏమంటే అక్కడికి వెళ్ళిందా చెప్పలేను. ఏంటండి అప్పుడు ఎవరు మనకు అవకాశం ఇస్తే వాళ్ళకి వేస్తామండి. ఎవరు వచ్చే సరే మా ఆటో వేసుకోక తప్పదు, మా బాధ పడకపోయిన తప్పదు. కాకపోతే జగన్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పథకాలు ఇచ్చాడు, మిగతా 3 సంవత్సరాలు గోకిచ్చాడు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు, వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. మరి రాబోయే ఎన్నికల్లో కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. ఏ ప్రభుత్వం వస్తే మీలాగా చదువుకుంటున్న వాళ్ళకని, ఆల్రెడీ స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళకని బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? సార్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పరిపాలన చేసింది ఓకే సార్. సో ఎడ్యుకేషన్ స్టూడెంట్ అన్నది జాబ్లెస్ కానీ మాగల ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా
చాలా చాలా ప్రాబ్లమ్స్లో చాలామంది డిఎస్సి పడ్డది, ఎస్ఏ కానిస్టేబుల్ పడ్డది. సో అందులో సరిసంఖ్యలో సస్పెండ్లో ఉండిపోయిపోయాను, వయసు ఎక్కువైపోను, అలాంటి కొంతమంది డ్రాప్ అయిపోతారు. సో నాకు ఇంకా వయసు ఉన్నది, ఇంకా జాబ్ అది కొట్టడం ఇంకా వయసు ఉంది. నాకన్నా వయసు ఒక 1 year తక్కువన్నోడికి ఒక సెన్స్ వస్తుంది. సో ఆడ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి మనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గత 2014లోని చాలా బాగా చేశారు కూడా, ఈయన కూడా చేశారని కాదన్నా. కానీ ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో మరి మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు ఏదైనా సరే మా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఎప్పటికైనా సరే బెనిఫిట్ అవుతుంది. సో మాకు పేదవాళ్ళం కూడా, పేద మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మాకు స్టడీ అయినా సరే, మాకు స్టడీ అయినా సరే, చదువుకున్నా సరే ఎడ్యుకేషన్ స్టూడెంట్గా చాలా చాలా బాగుంటుందని, రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్నదని చాలామంది నోటంటే వింటున్నాము. సో అదేదో మీకు కూడా తెలుసు. సో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ టీడీపీ అనేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు కంపల్సరీ ఆ ముగ్గురు కాలంలో మాకు చాలా చాలా స్టూడెంట్స్కి చాలా చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. 100% కూడా టీడీపీ పార్టీ 100% కూడా రాష్ట్రం మన ఏపీలో కంపల్సరీ వస్తుందని చాలా చాలా మా స్టూడెంట్స్లే, మా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ చాలామంది పోరాడుతున్నాం. సో వస్తుందని అనుకుంటున్నాము, వస్తుంది కూడా టీడీపీ పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాల కల్పన అనేది జరిగిందా? ఉద్యోగాలు జాబ్స్ వచ్చినాయా సార్? మరి మీకు కూడా తెలిసే ఉంటాను, ఒకటే వారంటీ అవి తప్ప రెండో జాబ్ ఏం తీసారో కూడా మీకు తెలిసే ఉంటుంది, తీయలేదు. సో మా టీడీపీ పరిపాలన వస్తుందో తీస్తారు అని 2014లో తీశారు, చాలామంది జాబ్ కొట్టారు, మాకులా సీనియర్స్ తీశారు. సో ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్ జరిగిన ఒక 1 monthలో ఎలక్షన్ జరిగిన కంపల్సరీ జాబ్లు వస్తాయి కంపల్సరీ మేము అనుకుంటున్నాము. మా స్టూడెంట్స్ ఆల్రెడీ నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు ఆలోచించలేదు. ఏ జాబ్ కూడా మాకు ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే స్కీమ్స్ ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఇంకేం కావాలంటుంది. మీరేమంటారు? సంక్షేమ పథకాలు ఒకటే కావాలా, డెవలప్మెంట్ కూడా కావాలంటారు? సార్ సంక్షేమ పథకాలు అన్నది సార్, ఇప్పుడు 1 lakh నీకు ఇచ్చాం ఇంకో సార్ 2 daysలో ఖర్చు అయిపోద్ది. అది ఒక బెనిఫిట్గా ఒక కుర్చీ ఇచ్చి, ఒక సైడ్ ఇచ్చి కూర్చోబెడతాం ఇంకో, ఇది నా లైఫ్. ఒకసారి ఆలోచించండి సార్, ఒక కుర్చీ ఇచ్చి, ఒక చైర్ ఇచ్చి, ఒక ఆఫీస్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది, 1 lakh రూపాయలు ఇస్తే ఒకలా ఉంటుంది సార్. అంతే కదా సార్? దాన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించాలా, పబ్లిక్ కూడా ఆలోచించాలని ఈ రకంగా నేను మాట్లాడాను కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు. ఈసారి ఎవరు ఎన్నికైతే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? చంద్రబాబే. ఎందుకని సార్ చంద్రబాబు గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే ఎంప్లాయ్మెంట్ అది పెరుగుద్ది, ఎంప్లాయ్మెంట్ అంతా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఈ 5 సంవత్సరాల నుంచి అయితే ఎలా ఉంది? బాగుంది, కానీ ఎక్కువ పథకాలు మనీకి వేస్ట్ చేస్తారు. అన్నికి ఉచిత పథకాలు వేస్ట్ కదా, దానికోసం. అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. మీకు డెవలప్మెంట్ ఏమైనా కనిపించింది ఈ ప్రభుత్వంలో? విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తామని అన్నారు. చిన్న కంపెనీ వచ్చా కానీ ఎక్కువ రాలేదు. అడగండి. డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, రాష్ట్రానికి వృద్ధిలోకి వెళ్ళేటట్టు చేయట్లా, పుట్టే బిడ్డలు బతకటానికి అవకాశం లేకుండా ఉన్నది మనం తీరిపోదాం అన్నట్టు చేస్తున్నాడు రాష్ట్రాన్ని. అలా చేయకూడదు. ముందు లైఫ్ ఆలోచించి మన రాష్ట్రంలో ఎవరున్నా అందరూ హ్యాపీగా బతికేటట్టు రాష్ట్రాన్ని, మంత్రిని మనం గౌరవించాలి. మనం బిడ్డల్లో ఆయన చూసుకోవాలి. ఇప్పుడు నీ బిడ్డకి బిడ్డ పడుతున్నాడు, మనవడు పడుతున్నాడు, నీ బిడ్డ వారసత్వం నువ్వేలా చూసుకుంటున్నా? ప్రభుత్వంలో జనాలు కూడా పిల్లల్ని బతికేటట్టు చూడాలి. ఈ పూట మనం అయిపోతాం, మనం కుర్చీలో కూర్చున్నాం, ఇదంతా అవజేస్తాం, వెళ్ళిపోతాం. వీళ్ళేమి అప్పుడు నీ పేరు చెప్పి ఎలా ఏడుస్తారు? అది నీ ప్రభుత్వం. సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు. మరి రాబోయే ఎన్నికల్లో ఎవరో ముఖ్యమంత్రి గెలిస్తే బాగుంటుంది మీకు? చంద్రబాబు గారు, జగన్ గారు? గురుగారు, అది మేము చెప్పలేమండి ఇప్పుడు ఒక విషయం. కానీ ఇప్పుడు మందు విషయంలో అయితే మట్టుకు ఏదైనా మొత్తం ఎవరికి ఏదైనా లేబర్ని మట్టుకు నాశనం చేస్తారండి. మేము కష్టపడి వస్తున్నామండి, ఉదయం వెళ్తాం, రాత్రికి వస్తాం, ఇది తాగుదామని వెళ్తున్నాం.
దానికి కూడా అది కూడా లేదు. ఆ మందు కూడా తాగినైతే భోజనం కూడా ఎక్కులేదండి. సో మీరు రోజుకి అసలు ఎంత సంపాదిస్తారు? ఈ మందుకి ఎంత పోతుంది? రోజుకి 1000 రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, ఇక్కడికే 300 అయిపోతుందండి. ఇంటికి ఏమి వస్తాం, మళ్ళీ మరుసటి రోజైనా ఉండాలి కదా, ఇంటికి 500 వస్తున్నాం. ఈ నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి సార్? పప్పులు, ఉప్పులు, బియ్యం రేట్లు ఎలా ఉన్నాయి? ఏమి ఎత్తలేదండి ఇక్కడ. రేట్లు ఎలా ఉన్నాయి అంటారు? రేట్లు కొద్దిగా అటు ఇటు ఎక్కువైపోయాయండి బాగా. గ్యాస్ మొన్న ఇప్పుడు తగ్గించారు అంతే, ఇంకేం లేదు. మరి బియ్యం ఎంత పెట్టుకుంటున్నారు? అప్పట్లో ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొంటున్నారు బియ్యం? ఇప్పుడు బియ్యం మామూలుగా 2 రూపాయలు చొప్పున ఇది ఇస్తున్నారు రేషన్. ఇక్కడ అది ఎవరు అమ్ముతున్నారో తెలియదు. ఉంటే తీసుకున్నాం, లేకపోతే లేదు. అది. సో మరి పథకాలు ఇవన్నీ వస్తున్నాయి, మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయా? మాకు పథకాలు ఏమి రావట్లేదు. ఏం రావట్లేదు. సో ఈ ప్రభుత్వంలో అయితే మద్యం అనేది మీకు అసలు నచ్చలేదు ఏమి? మద్యం అంటే నచ్చలేదని కాదండి, ఏదైనా ఒకటి కూలి పని చేసినోడికి ఏదైనా అటు ఇటు ఉండాలి, ఏదో చెయ్యాలని. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు పనులు ఉంటున్నాయి ఆ రోజు? ఏమీ లేవండి. ఉంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు అంతే. అంటే పనులు ఎందుకని ఉండటం లేదు మీకు అసలు? పనులు ఇట్లు ట్రాన్స్పోర్ట్లు అయితే ఉంటే ఇస్తామండి, లేదు లేదు. వారానికి 2 రోజులు అండి వెళ్తున్నామండి మొత్తంగా వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్. ఈ ప్రభుత్వంలో అయితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పనులు లేవు, ఈ మద్యం ఒకటి మీకు చాలా ఇబ్బందిగా ఉంది.